న్యూస్. తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సమాచారం. బహిరంగ స్థలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్డు, కాలేజీ గ్రౌండ్ స్థలాలను పరిశీలించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డిలు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 20న జగిత్యాల మోతే రోడ్లో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుమారు 1 లక్ష మందితో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నా శేష జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే చారిత్రాత్మకమైన 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ భారీ రుణమాఫీతో దేశంలోనే రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని, ఆ ఘనత కేవలం మన ప్రభుత్వానికే దక్కుతుందని తుమ్మల పేర్కొన్నారు. ఈ భారీ రుణమాఫీతో దేశంలోనే రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని, ఆ ఘనత కేవలం మన ప్రభుత్వానికే దక్కుతుందని తుమ్మల పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 20,616 కోట్ల నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలు రుణ విముక్తిని పొందాయని ఆయన వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల సకాలంలో రుణమాఫీ జరగక సామాన్య రైతుపై వడ్డీ భారం పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయారని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప రైతు ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు విముక్తి కల్పించామని తుమ్మల తెలిపారు. కేవలం రుణమాఫీతోనే ఆగిపోకుండా రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, న్యాయమైన విత్తనాల సరఫరా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్నదాతల ఆదాయం పెంచేలా మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ స్పష్టమైన చర్యల వల్ల తెలంగాణ రైతాంగం మళ్లీ ఆత్మవిశ్వాసంతో సాగు వైపు అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మళ్లీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. ఏఐ ఫోటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్య పెడుతున్నారు. 4th సిటీ ఒక పెద్ద డ్రామా. తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్ర, నిషేధిత భూముల జాబితాలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో గెలిచిన నూతన బీఆర్ఎస్ సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను శనివారం సన్మానించారు. విజేతలను సన్మానించిన అనంతరం అభినందించి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అన్యాయాల ఫలితంగా మళ్ళీ 50 సంవత్సరాల దాకా తిరిగి అధికారంలోకి రాదు అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాను ప్రజలను మభ్యపెడుతున్నారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాను అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏఐ చిత్రాలతో, గ్రాఫిక్స్ తో ఫ్యూచర్ సిటీ అని కొత్త కుట్రకి రేవంత్ రెడ్డి తెరలేపారు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా తన కుటుంబ సభ్యులు, అనుచరుల భూమి కుంభకోణాల కోసమే అని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తూ తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయి. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడు అని చెప్పారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు 2 నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, కేతనపల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంచి నాయకత్వం, మొండితనమున్న నాయకత్వం ఉంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని, ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందని పేర్కొన్నారు. ఫార్మా సిటీ పేరుతో రేవంత్ రెడ్డి భూముల దందా చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నాడు అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి చెప్పి మోసానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నాడు. భూములు పొందడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఫ్యూచరే లేని నాయకుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే, ఒకటి ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా అక్కడే మరి బాగా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి కిషన్ రెడ్డి గారు, సబితక్క, నేను మేమందరం కష్టపడి చాలా మందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా నిజంగా రైతులకు మొక్కాలి. ఆఖరికి వాళ్ళని చెప్పి మొత్తానికి 7 ఏళ్లు తనలాడి 14,000 ఎకరాలు సేకరించిన. ఏం చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ నాయకులు? ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్ర చేసిండు. ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు ఇక్కడికి వచ్చింది. ఈ రోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే. ఏమన్నారు ఇక్కడికి వచ్చి అన్నాడు. ఈరోజు రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్న కోదండ రెడ్డి గారు అందరూ చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయన ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ మొలకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిపోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని, ఏఐ తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. ఎంత అరాచకం అంటే ఇవాళ మన నాయకులు, మన కౌన్సిలర్లు ఇబ్రాహీంపట్నంలో మీరందరూ కష్టపడితే, ఇబ్రాహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్గా ప్రజలు మనకు అప్పచెప్పింది. ఒకరు ఇండిపెండెంట్ మనకు తోడైంది. ఇక అసలు ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రైట్ రాయల్గా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి కదా. కానీ ఏం చేసిండు? ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్, 3వసారి గెలిచింది, శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఆమె హాస్పిటల్లో నువ్వు వెంటనే రా అని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి. రాములు గారి అబ్బాయి త్రిలోక్, మరి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 రాయడానికి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. 2వ టెట్ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రతి ఏటా 2 సార్లు టెట్ నోటిఫికేషన్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నెలలో టెట్ మొదటి విడత నిర్వహించారు. ఇప్పుడు 2వ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పరీక్షలు జూన్ 2వ వారంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరి నెలలో టెట్ మొదటి విడత నిర్వహించారు. ఇప్పుడు 2వ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. అయితే దీనికి
టెట్కి సంబంధించిన పరీక్షలు జూన్ 2వ వారంలో నిర్వహిస్తారు. గత జనవరి ఫలితాల గణాంకాల ప్రకారం మొత్తం ఈ టెట్ మొదటి విడత పరీక్షకు 1.95 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో పేపర్ 1లో 72% మంది అర్హత సాధించగా పేపర్ 2లో 39.11% మంది అర్హత సాధించారు. ప్రస్తుతం 30,000 ఉపాధ్యాయులు టెట్ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీచర్లు కూడా ఈ టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. జనవరిలో జరిగిన టెట్ మొదటి విడత పరీక్షకు 67,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. ఇందులో 57.76% క్వాలిఫై అవ్వగా మరో 30,000 మంది మాత్రమే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. ఇక ఎన్నికల సమయంలోనే రేవంత్ సర్కార్ ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిసారి జనవరిలో టెట్ నిర్వహించగా రెండోసారి ఈ నెల ఏప్రిల్ 13వ తేదీన విడుదలకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి. ఈ వేసవి సెలవుల్లో పరీక్షలు నిర్వహిస్తే కాస్త వెసులుబాటుగా ఉంటుందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక టెట్ పరీక్షలో హాజరు అయ్యే అర్హత సాధించిన వారు డిఎస్సి రాసేందుకు కూడా జీవితకాలంలో వ్యాలిడిటీ లభిస్తుంది. కాబట్టి ఈ టెట్ పరీక్ష ఎంతో ముఖ్యంగా మారింది. తెలంగాణ టెట్ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు బిఎడ్ లేదా డిఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు. ఎక్కువ స్కోర్ సాధించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. డిఎస్సిలో వీరికి వెయిటేజ్ మార్కులు కలుస్తాయి. పరీక్ష మొత్తం ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. తెలంగాణ స్టేట్ 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి ఇది ఎంతో ముఖ్యమైన అర్హత పరీక్ష అని చెప్పవచ్చు. ఈ పరీక్షను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నిర్వహిస్తుంది. ఈ తెలంగాణ టెట్లో 2 పేపర్లు ఉంటాయి. ప్రాథమిక స్థాయి, రెండోది ఉన్నత స్థాయి. 1 నుంచి 5వ క్లాస్ ప్రాథమిక స్థాయి, 6 నుంచి 8వ క్లాస్ ఉన్నత ప్రాథమిక స్థాయి బోధించాలి అనుకునే వాళ్ళు రాస్తారు. ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది. హైవేలపై వెళ్లే వారికి బిగ్ అలర్ట్. ఏప్రిల్ 10 నుంచి కొత్త టోల్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మీ వాహనాలకు ఫాస్టాగ్ ఉందా? లేదంటే వెంటనే తీసుకోండి. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలి. లేదంటే భారీ మొత్తంలో పెనాల్టీలను చెల్లించక తప్పదు. మీ దగ్గర ఫాస్టాగ్ లేకపోయినా లేదా సమయానికి రీఛార్జ్ చేయకపోయినా వెంటనే ఈ పని చేయండి. ఎందుకంటే దేశీయ జాతీయ రహదారుల టోల్ వ్యవస్థలో భారీగా మార్పులు వచ్చాయి. అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. ఫాస్టాగ్ అనేది ఇప్పుడు హైవేలపై తప్పనిసరిగా మారింది. మీకు ఫాస్టాగ్ లేకున్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. కానీ ఆ పేమెంట్ టోల్ మొత్తానికి 1.25 రేట్లు ఉంటుంది. మీరు అసలు టోల్ బూత్కు వెళ్ళకూడదనుకుంటే పేమెంట్ సమస్యలు ఉండొద్దన్నా మీరు వెంటనే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ విషయంలో ఎలాంటి మార్పులు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లను పూర్తిగా రద్దు చేసి 100% డిజిటల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. టోల్ వసూలు ప్రక్రియను ఆటోమేట్ చేయడం వల్ల పొరపాట్లు, సమయం వృధా తగ్గుతాయి. తద్వారా టోల్ వసూల్లో 100% పారదర్శకత ఉంటుంది. క్యాష్ పేమెంట్లు ఇకపై అనుమతించరు. టోల్ ప్లాజాల వద్ద అన్ని లేన్లు కేవలం డిజిటల్ మెథడ్ ద్వారా మాత్రమే పనిచేస్తాయి. మీ వద్ద వ్యాలిడ్ ఫాస్టాగ్ లేకపోతే మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ మీకు టోల్ మొత్తానికి 1.25 రేట్లు కూడా రీఛార్జ్ అవుతుంది. మీకు బ్లాక్ లిస్ట్ అయిన ఫాస్టాగ్ తో లేదా కనీస బ్యాలెన్స్ లేకుండా ఫాస్టాగ్ లైన్ లోకి ప్రవేశిస్తే మీకు రెట్టింపు టోల్ విధించవచ్చు. టోల్ ప్లాజా వద్ద డిజిటల్ గా టోల్ చెల్లించడంలో ఫెయిల్ అయినా ఈ నోటీస్ జారీ అవుతుంది. 3 రోజుల్లోపు పేమెంట్ చేయకపోతే చెల్లించవలసిన మొత్తం రెట్టింపు అవుతుంది. 15 రోజుల కన్నా ఎక్కువ కాలం పేమెంట్ చేయకపోతే అది వాహన డేటాబేస్ లో రిజిస్టర్ అవుతుంది. ఫలితంగా ట్రాన్స్ఫర్ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ల వంటి వాహన సర్వీసులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు వ్యాలిడ్ డిజిటల్ పేమెంట్ అందుబాటులో లేకున్నా మీ వాహనాన్ని హైవేలోకి ఎంట్రీ కాకుండా అడ్డుకునే హక్కు అధికారులకు ఉంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి టోల్ ఛార్జీలను సవరించారు. వ్యాలిడ్ అయ్యే ఫాస్టాగ్ ఉన్నవారు స్టాండర్డ్ టోల్ రేట్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి వార్షిక ఫాస్టాగ్ ధర 3,000 నుంచి 3,075కు అంటే ₹75 పెరిగింది. ఈ వార్షిక పాస్ను కార్లు, జీపులు, వ్యాన్లతో సహా వాణిజ్యేతర వాహన యాజమానులు వాడతారు. మీరు యూపీఐ ద్వారా చెల్లిస్తూ మీ వద్ద ఫాస్టాగ్ లేకపోతే మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. సెర్ప్ అధికారులు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 736 ఇటుక తయారీ యూనిట్లు మహిళా సంఘాల ద్వారా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజా నిర్ణయం ద్వారా మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంతో పాటు గృహ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని స్థానికంగానే సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 736 ఇటుక తయారీ యూనిట్ల నుంచి ప్రస్తుతం రోజుకు 300 నుంచి 1000 ఇటుకలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ యూనిట్లు పూర్తి స్థాయిలో నడిపిస్తే రోజుకు 2,500 వరకు ఇటుకలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళా సంఘాల
ఉత్పత్తులకు గ్యారంటీ మార్కెటింగ్ కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇటుకలను నేరుగా ఈ సంఘాల నుంచే కొనుగోలు చేయాలని గృహ నిర్మాణ శాఖతో సమన్వయం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇటుకలను తక్కువ ధరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో మార్కెటింగ్ సమస్యలు ఉండవని, మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా సెర్పీ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.